శివ, ఏ రెసిపీ వండి చూపించాలా ఈరోజు? అన్న చికెన్ 5 పీస్ బిర్యానీ చేయనా? చికెన్ 5 పీస్ బిర్యానా? అందరు చేస్తారు కానీ అది కరెక్ట్ లేదు. అంటే బగార్ రైస్ గవే చేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు అని ఒరిజినల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కావాలి. అది కావాలి నాకు. ఓకే, ఇవ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నాడు కదా, ఒరిజినల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే బగార్ రైస్ చికెన్ ఫ్రై కాకుండా అసలు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను చేసి చూపిస్తా. శివ, నువ్వు కమెంట్ పెట్టాలి శివ, రెసిపీ చూసినాక సరేనా? ఓకే, వండుదాం పాండి. ఫస్ట్ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకుందాం, మనకు లాస్ట్లో అవసరం వస్తాయి. ఇప్పుడు మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ ఫ్రై రెడీ చేసుకుందాము. ఆయిల్ పోసుకొని దాంట్లో ఇలాచీలు, లవంగాలు, దాల్చీలు చెక్క వేసుకుందాం. ఇవి అట్లా ఫ్రై చేస్తుంటే ఇలా కర్మాకు వేసుకుందాము. జర్ర కర్మాకు అట్లా కాలంగానే అలా ఉల్లిగడ్డ వేసుకున్నాము. నేను కొన్ని బేబీ ఆనియన్స్ వాడినా. ఈ బేబీ ఆనియన్స్ వల్ల ఈ చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. మీ ఇంట్లో ఉంటే బేబీ ఆనియన్స్ వాడండి, లేదంటే నార్మల్ ఉల్లిగడ్డ ఇట్లా వేసుకోవచ్చు. ఈ ఉల్లిగడ్డ ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాక ఇలా చికెన్ వేసుకుందాం. ఇటుక మీద ఇటుక మంచిగా పేర్చినట్టు చికెన్ ఎంత మంచిగా పెడుతున్నా చూడరి. మీరు నార్మల్గా వేసుకోవచ్చు, నేను అట్లా పెట్టినా మీకోసం. చికెన్ బిర్యానీ అంటే లెగ్ పక్కా ఉండాలి, అందుకే 2 లెగ్గులు కొట్టించి పెట్టిన. అందరి ఇంట్లో చికెన్ లెగ్కి ఫ్యాన్స్ ఉంటారు. మీ ఇంట్లో ఎవరు ఫ్యాన్స్? మీరు చికెన్ బిర్యానీ చేస్తే ఎవరికి లెగ్ పెడతారు అంటే చికెన్ లెగ్ ఎవరికి పెడతారో కమెంట్లో చెప్పారు అలా పేరు. చికెన్ ఇంకా ఒక 7 to 8 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. కలుపుతూ ఉండాలి, మధ్యలో ఏంటంటే అడుగు పట్టదు చికెన్ అడుగు పట్టదు అనమాట. కలుపుతూ ఉండాలి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక లైట్గా ఫ్రై అయినాక దాంట్లో అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అల్లం పేస్ట్ జర పచ్చిదనం పోవాలి. ఇక తర్వాత అల్ల పసుపు, కారం, ధనియాల పొడి, ఇంట్లో వేసిన ధనియాల పొడి అంటే నేనే దంచిన, మంచి చికెన్ మసాలా అండ్ లాస్ట్కి ఉప్పు వేసి మంచిగా కలుపుకుందాం. ముక్కకు కారం, ఉప్పు, పసుపు మంచిగా పట్టాలి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ బిర్రగా పట్టాలి. మంచిగా లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే చికెన్లో ఉన్న నీళ్ళే ఇంకుతాయి అన్నమాట. ఈ చికెన్లో ఉన్న నీళ్ళు ఇంకినాక ఏం చేస్తామంటే దాంట్లో పెరుగు వేసుకుందాం. చాలామందికి పెరుగు పడదు, కానీ పెరుగు అలా చెప్పకుండా ఇది చాలా బాగుంటుంది పెరిగేస్తే ఈ చికెన్ ఫ్రైలా. అండ్ ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇంకా 5 నిమిషాలు అట్లా ఉడికినాక లాస్ట్కి కొత్తిమీర వేసి ఇక మనకు అర్థమైపోతుంది చికెన్ అయిందని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇంకా రైస్కి నీళ్ళు పెట్టుకొని దాంట్లో లవంగాలు, అన్నం సాజీరా, స్టార్ అనేసు, లైట్గా జాపత్రి, సగం జాపత్రి అండ్ లవంగాలు, ఉప్పు వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కర్మాకు ఇవన్నీ వేసినాక ఒకసారి కలిపి ఇక మసిలిన దాకా ఆగుదాము. ఇక మసిలినాక మనం నానబెట్టిన బియ్యం, అర్ధగంట ముందు నానబెట్టిన బియ్యము దీంట్లో వేసుకుందాం. నేను ఇంత రైస్ వేసుకోవాలి, ఇంత వేసి చేయాలని ఎందుకు చెప్తలేనంటే మనం డైలీ ఇంట్లో అన్నం వండుకుంటాం కదా, దేని హిసాబ్ దానికి వేసుకుందాం. చికెన్ అనేటిది మనకు ఒక 2 కిలోల రైస్కి 1 కిలో చికెన్ సరిపోతుంది. ఇప్పుడు కొలతలన్నీ అవసరం లేదు, అందరు ఇంట్లో వేసుకుంటారు కదా, ఆ హిసాబ్లో మీరు వేసుకోరు. ఈ అన్నం ఉడుకుతుంటే ఈ బిర్యానీ గిన్నెలో మంచిగా నెయ్యి రాస్తున్నాను అనమాట. నేను ఇది రాస్తుంటేనే గ్యాప్లో అన్నం అయిపోయింది. అన్నం ఫస్ట్ ఒక లేయర్ వేసుకుందాము. ఆ తర్వాత చికెన్ వేసుకుందాము. మళ్ళీ చికెన్ కనిపించకుండా ఇంకో లేయర్ ఏంటంటే మళ్ళీ అన్నం వేసుకోవాలి. మనం ఈ బిర్యానీకి అన్నము 90% కుక్ చేద్దాము. అన్ని బిర్యానీలకి ఏంటంటే 60% కుక్ చేసి తర్వాత పొయ్యి మీద ఎక్కువ పెడతారు, కానీ ఈ బిర్యానీకి 90% కుక్ చేద్దాం, ఎందుకంటే మన చికెన్ ఆల్రెడీ ఫ్రై ఉంది కదా. లాస్ట్కి మళ్ళీ నెయ్యి వేసుకోరు. అసలు బిర్యానీకి నెయ్యితో సగం టేస్ట్ వస్తుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఆనియన్స్, బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఉన్నాయి కదా మనకి ఫ్రై చేసినవి, అవి వేసుకోవాలి. దీంతో సపరేట్ టేస్ట్. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టు, ఎందుకంటే చికెన్ ఉడికింది, అన్నం ఉడికింది. 5 నిమిషాలు చాలు లో ఫ్లేమ్లో. తీసినాక తీయి, సూపర్ అవుతుంది ఇక బిర్యానీ. తినేటప్పుడు వీడియో తీయను ఎందుకంటే ఏమనుకుంటారా అని, కానీ సూపర్ అయింది బిర్యానీ. మన రెసిపీ ఏది తప్పు రాదండి, కాకపోతే మీరు ట్రై చేయండి. కలుపుతావా? వద్దే అట్లా చాలే.